హాయ్ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. నేను మీ అనుష. ఈరోజు గోరుచిక్కుడు మసాలా కర్రీ ఏ విధంగా చేయాలో మన అనుస్వే ఛానల్ ద్వారా చూద్దామండి. ముందుగా సబ్స్క్రైబ్ చేయండి మన అనుస్వే ఛానల్ని. మొదటగా గోరుచిక్కుడుని ఎప్పుడైనా మనం నార్మల్గా ఫ్రై చేస్తూ ఉంటాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి. కానీ ఒక్కసారి ఈ విధంగా మసాలాతో ట్రై చేయండి, బాగుంటుంది. సో ఇంగ్రీడియంట్స్లో గోరుచిక్కుడు, కొన్ని ఏరియాస్లో గోకరకాయ అని కూడా అంటారు కదండి. అయితే ఇది ఏ సీజన్లో అయినా కూడా అవైలబుల్గా ఉంటుంది. మేమైతే ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది కాబట్టి మా మెనూలో అయితే యాడ్ చేసుకుంటూ ఉంటాము వీక్లీ వన్స్. అయితే మీరు ఒక్కసారి ఈ విధంగా మసాలాతో ట్రై చేయండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ముందుగా గోరుచిక్కుడు ఈ విధంగా ముక్కలుగా తరిగి చిన్న చిన్న ముక్కలుగా నేను కట్ చేసి పెట్టాను. తర్వాత ప్రెషర్ కుక్కర్లోకి తీసుకుంటున్నానండి. ముందుగా మనం ఉడికించుకోవాలి. కొంచెం మనకి రఫ్గా ఉంటుంది కాబట్టి స్మూత్నెస్ గురించి ఉడుకుతుంది కాబట్టి ఒక 2 విజిల్స్ అయితే మనం కుక్కర్లో వేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. నేను ఇక్కడ 2 గ్లాసుల నీళ్లు పోసానండి. 1/2 కేజీ గోరుచిక్కుడు తీసుకున్నాను. తర్వాత ఒక 4 గ్రీన్ చిల్లీస్ని ఈ విధంగా కట్ చేసి వేసానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, అంతే అండి. ఇవి వేసేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మనము కుక్ చేయాలి, ఉడికించాలి. 2 విజిల్స్ వచ్చేసాయండి. సో 2 విజిల్స్ అయిపోయిన తర్వాత మనము లిడ్ తీసి లెట్ ఇట్ కూల్ కదా, కాసేపు అది కూల్ అయ్యేలోపుగా మనము మసాలా తయారు చేసుకుందాము. దీంట్లోకి ఒక చిన్న కప్పెడు నువ్వులు, అలాగే గుప్పెడు పల్లీలు, అంతే అండి. ఇవి 2 వేసి సెమీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎక్కువగా ఫ్లేమ్ కూడా ఎక్కువగా ఉంచకండి, మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఒక 4 లేదా 3 ఎండుమిర్చిని ఈ విధంగా 2గా చీల్చి దాంట్లో వేసేసానండి. 2 ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా సెమీ రోస్ట్ చేస్తే సరిపోతుంది. రోస్ట్ అయిన తర్వాత కూల్ అయిన తర్వాత లెట్ ఇట్ కూల్ అండి. తర్వాత చల్లబడిన తర్వాత మిక్సీ చేసుకున్నాను, సెమీ పేస్ట్ తయారు చేశాను. మరీ స్మూత్నెస్ అవసరం లేదు, బరకగా కొంచెం పలుకుగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కుక్కర్ విజిల్ తీసేసి నేనైతే వాటర్ సెపరేట్ చేసి ఒక ప్లేట్లో ఉడికించినటువంటి గోరుచిక్కుడు ముక్కలను వేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు కర్రీ ప్రొసీజర్ చూద్దాము. మొదటగా ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న సైజు ఆనియన్ కట్ చేశానండి. తర్వాత 4 పచ్చిమిర్చీలు కూడా వేసి మెత్తపడేంత వరకు ఈ విధంగా ఫ్రై చేశాను. తర్వాత ఫ్రెష్గా ప్రిపేర్ చేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసానండి. పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా మనం కలుపుకొని తర్వాత జీరా 1 టేబుల్ స్పూన్ వేసాను. తర్వాత పసుపు, ఇవన్నీ వేసి ఒక్కసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి పచ్చిమిర్చి ఆనియన్స్ వేగిపోయాయి కదండి, కొంచెం మనకి ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత ముందుగా ఉడికించినటువంటి గోకరకాయ గోరుచిక్కుడు ముక్కలను ఇందులో యాడ్ చేసేసుకోవాలి నెమ్మదిగా. ఈ విధంగా యాడ్ చేసి ఒక్కసారి కలుపుకోవాలి. గోకరకాయ గోరుచిక్కుడును వెజిటేరియన్స్ అయితే ఈ విధంగా కుక్ చేసుకుంటూ ఉంటారు. ఫర్ నాన్ వెజిటేరియన్స్కి నేను చెప్తున్నానండి. ఈ విధంగా కుక్ చేసి దీంట్లో 2-3 ఎగ్స్ తీసుకొని దీంట్లో వేసేసుకుంటే మనకి గోరుచిక్కుడు ఎగ్ ఫ్రై కూడా అవుతుంది, చాలా బాగుంటుంది. అది కూడా ఒక్కసారి ట్రై చేయండి. సో ఇప్పుడైతే ఇక్కడ నేను ఉప్పు వేసానండి. రుచికి సరిపడినంతగా ఉప్పు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకున్నాను. ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేద్దామండి. మూత పెట్టితే మంచిగా మగ్గిపోతుంది, మంచిగా కుక్ అవుతుంది. ఒక 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మనము మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసాం కదండి నువ్వులు పల్లీల సెమీ పేస్ట్, ఆ పేస్ట్ని దీంట్లో వేసేసాను. పొడిని అండి, మీరు పొడి అయినా అనండి పేస్ట్ అయినా అనండి, సెమీగా కొంచెం పలుకుగా ఉంటే సరిపోతుంది, అంతే కదండి. ఓకే. తర్వాత ఫ్రెష్గా కట్ చేసి పెట్టినటువంటి కొత్తిమీర ఆకులు కూడా వేసేసి గుప్పెడు ఒక్కసారి కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచి ఒక 2 మినిట్స్ కుక్ చేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడు మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలోకి పక్కన పచ్చి పులుసుతో తినండి, అదిరిపోతుంది టేస్ట్. పచ్చి పులుసులోకి కాంబినేషన్గా మేమైతే ఈ గోరుచిక్కుడు మసాలా కర్రీ తింటుంటాము. రోటీ తినేవాళ్ళు కూడా వేడివేడిగా చేసుకోండి, చాలా బాగుంటుంది. అయితే మీరు కూడా ఈరోజు ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అండ్ ఫైనల్గా సబ్స్క్రైబ్ చేయండి మన అనుస్వే ఛానల్ని. థ్యాంక్ యూ ఆల్.